ఇటీవల తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై స్పందించారు పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. తన స్థాయిని మర్చిపోయి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తనపై టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తే స్పందిస్తానని చెప్పారు. తన దగ్గర అవినీతి చేస్తున్నాడని తీసివేసిన వ్యక్తి గురించి మాట్లాడానని చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేసిన కాపు ఓటు బ్యాంకు తమకే పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే నంబూరి శంకర్తో మా గుంటూరు ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల సమరం మోగిందని చెప్పుకోవచ్చు. పల్నాడు ప్రాంతంలో ఇప్పటికే లావు కృష్ణదేవరాయలు వైసీపీకి డుమ్మా కొట్టిన తర్వాత వైసీపీ ఎలా భర్తీ చేస్తారు, అదేవిధంగా పెదకూపాడు నియోజకవర్గంలో అనేకమైన అవినీతి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నటువంటి ఎమ్మెల్యే నంబూరి శంకరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, అనేకమైన అవినీతి ఆరోపణలు ఇటీవల వస్తున్నటువంటి నేపథ్యంలో కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారు, ఎలా చూడాలి? అవినీతి ఆరోపణలు ఎందుకు చెప్పాలి కదా మీకు. అవినీతి ఆరోపణలు దీని మీద అవినీతి జరిగిందని తెలియాలి. ఒకటి అవినీతి ఆరోపణ ఒకటి చేసినా కూడా నేను అవినీతి చేయడానికి ఇక్కడ రాలేదు, అభివృద్ధి మీదే దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నాను. ప్రజలందరికీ తెలుసు ఇక్కడ నేనేం చేసేది, ఏం అభివృద్ధి చేసేది, దేంట్లో అవినీతి జరిగిందో కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఉంటే. మరి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? నియోజకవర్గంలో గతంలో ఎవరు చేయలేని అభివృద్ధి నేను చేశాను. అది అందరికీ కళ్ళకే కనపడుతుంది. బెల్లంకొండ అమరావతి రోడ్డు ఉంది, సుమారు 150 కోట్లు. మరి అది వర్క్ స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉంది సర్వేగంగా. మరి అట్లాగే హాస్పిటల్స్ పెదకూరపాడులో కానీ, అమరావతిలో కానీ, అత్తులూరు కానీ, మరి అచ్చంపేట కానీ, గుడ్లేరు కానీ, చింతపల్లి కానీ హాస్పిటల్స్ కట్టడం దాదాపుగా అయిపోవచ్చింది. ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. అంటే లావు కృష్ణదేవరాయలు గారు బలమైన వ్యక్తి, ఎంపీ రాజీనామా చేయడం పట్ల మీరు కూడా సానుకూలంగా ఆ వ్యక్తి మీద మళ్ళీ ఉంచాలని అధిష్టానం నిర్ణయించినప్పటికీ కూడా అధిష్టానం ససేమిరా అనుకోండి, ఇది ఎలా చూడండి? నలుగురు ఎమ్మెల్యేలు అనుకూలంగా చెప్పితే అధిష్టానం ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటారు? అధిష్టానం లావు కృష్ణదేవరాయలు గారికి సీట్ లేదని చెప్పలేదు. కాకపోతే ఇక్కడ బీసీ ఇద్దాం సీట్ అనే ఉద్దేశంతో మా అధినాయకుడు బీసీకి ఇద్దామని చెప్పి నర్సాపేట గుంటూరుకి ఆయన పంపడం జరిగింది. అది ఆయనకి కొంచెం అక్కడికి వెళ్ళడం ఇష్టం లేక నాకు నర్సాపేటకి పోవాలన్నాడు. అది పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం, అంతేగాని మాకు కృష్ణదేవరాయలతో అనుబంధం ఉంది, ఆయన ఉంటే మాకు బాగుండని అనుకున్నాము. మరి పార్టీ అధిష్టానం తీసుకున్న తర్వాత మేము దానికి కాదంటానికి లేదు. ఎవరైనా మాకు ఇప్పుడు అంతకన్నా కూడా మంచిగా క్యాండిడేట్ రావడం జరిగింది. మరి అనిల్ కుమార్ యాదవ్ గారు మాకు ఎంపీగా మరి రావడం జరుగుతుంది. మరి దానివల్ల ఇంకా మాకు ప్లస్ అవడానికి కూడా అవకాశం ఉంది. మీరు పెట్టి పోషించినటువంటి మీ అనుచరుడిగా వెళ్ళినటువంటి వ్యక్తి మీ పైన అవినీతి ఆరోపణలు చేయడం పట్ల ఎలా చూడాలి? ఏదన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలు తెలిసిన వాళ్ళందరూ చేస్తే అది అవినీతి అయింది. ఇప్పుడు నాతో పడక వెళ్ళిపోయిన అతను, ఇక్కడ అవినీతి చేస్తుంటే నేను పంపించిన అతను అవినీతి అని మనకేస్తే నమ్మటానికి ఇక్కడ జనానికి తెలుసు కదా ఎవరైంది అనేది తెలియపోవడం ఏం లేదు. అతని గురించి కూడా నేను మాట్లాడటం నా స్థాయిని తగ్గించుకొని మాట్లాడటం అయింది. అంటే ప్రజాస్వామ్యంగా అవినీతి ఆరోపణప్పుడు తిప్పికొట్టాల్సినటువంటి దాడులు ఎలా చూడాలి? దాడులు ఏం దాడులు జరిగినాయి? అసలు దాడుల సమస్య ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు బాడీ షేవింగ్ గురించి ఒక మాట్లాడే వ్యక్తులు ఉంటే మరి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఒక వ్యక్తిని మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి మీరే. ఇట్లాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా మాట్లాడితే ఏదైనా చేయడం, ఒక వ్యక్తిని గురించి మాట్లాడితే ఎవడో ఊరుకోవడానికి సహించరు కార్యకర్తలు. అయినా సరే సహనం పాటించమని చెప్పాము మా కార్యకర్తలకి. దాని గురించి మరి తెలుగుదేశం నాయకులు మాట్లాడాలి. నేను అవినీతి చేస్తున్నాను అనేది తెలుగుదేశం నాయకులు మాట్లాడితే నేను సమాధానం చెప్తా. మరి ఇక్కడ తెలుగుదేశం నాయకుడు బొమ్మలపాటి శ్రీధర్ గారు ఉన్నారు, లేకపోతే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే ఒక సబబుగా ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ రెండు పార్టీలు
కలిసి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ పెదకూరపేట నియోజకవర్గంలో కాపు ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎలా ఎదుర్కోబోతున్నారు? కాపులు మాకల్లే ఉన్నారు, మా ఓట్లు మాకే ఉంటాయి. జనసేనకి లాస్ట్ టైం వేయలేదా? వేశారు కదా, మా ఓట్లు మాకే పడతాయి కాపుల్లో. దానికి దీనికి సంబంధం ఉండదు, పార్టీ పరంగానే ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే ఓట్లు ఎందుకు వేస్తారు? ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకు వేయాలి? పవన్ కళ్యాణ్ ఏమన్నా సీఎం క్యాండిడేటా? కాదు కదా. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు వేస్తారో, తెలుగుదేశానికి ఎందుకు వేస్తారు ఓట్లు? మా పార్టీ ఓట్లు మాకే పడతాయి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 60 మంది సీట్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ 10 మంది ఎంపీలు కానీ మార్చిన నేపథ్యంలో ఈ ప్రభావం నష్టపడే అవకాశం ఉందా? అసమ్మతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎలా భర్తీ అవకాశం ఉంది మీ పార్టీకి? అది మెరుగుపడటానికి అవకాశం ఉంది, అంతేగాని ఇప్పుడు క్యాండిడేట్లను చూసి ఓట్లు వేసే పరిస్థితి లేదు. ఈ రీజనల్ పార్టీలో మరి పార్టీని చూసి ఓట్లు వేయటమేను. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని చిన్న ప్రాబ్లంలను మార్చడం జరుగుతుంది. ఆ మార్చడంలో మాకు అడ్వాంటేజ్ కూడా అవుతుంది. ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే ఏదైతే మరి తనపై వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు ఖచ్చితంగా ఏదైతే టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తే ఖచ్చితంగా సమాధానం చెప్తాను, కేవలం అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తామని చెప్తుంది. రాబోయే ఎన్నికల్లో అటు కాపు ఓటు ఖచ్చితంగా వైసీపీకి కలిసి వస్తుందని ఎమ్మెల్యే శంకర గారు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఫోన్తో